భవన నిర్మాణ కార్మికులు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు, మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి ఈరోజు మద్యం రేట్లు 3 4 పెంచేశాడు, పేదల రక్తం పీల్చుకుంటూ ఉన్నాడు. ఈ ఇసుకను మాఫియాలు కట్టబెట్టి ఇసుక అయితే మట్టి అయితే రాళ్ళు అయితేనేమి వీళ్ళందరి వల్ల కూలీ నాలి చేసుకునేటోళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి, వాళ్ళు కూలీ దొరకలేని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నారు. ఆ పాపమంతా ఈ ప్రసాద్ రెడ్డిది, ఆ జగన్మోహన్ రెడ్డి గారిదే. ప్రజలంతా గమనించాలా. మీరంతా గమనించి ఒక నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళు ఇచ్చే డబ్బులుకో మన డబ్బులే, ఈ ఇసుక అమ్మినేటి, రాళ్ళు అమ్మినేటి, మట్టి అమ్మినేది, ఈ గుట్కా అమ్మినేది, క్రికెట్ మట్కా ఇవన్నీ చేసి సంపాదించిన డబ్బు మనకి ఇస్తాడు. వాళ్ళు ఇచ్చిన 5,000 6,000 రూపాయల డబ్బు కోసము మనం ఓటేస్తే ఆ ఓటు 5 సంవత్సరాలు మనకు ఎంత ఇబ్బంది పెడుతుందో ఒకసారి అందరూ ప్రజలంతా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారికి, వాళ్ళ బామ్మడిది బంగారెడ్డి గారికి బుద్ధి రావాలంటే ఓటే ఆయుధం మీకు. మీ